రక్తహీనతకు ఒక మంచి హోమ్ రెమెడీతో మనతో పాటు ఉన్నారండి శుభ ఆయుర్వేద గారు. అసలు రక్తహీనతను మనం ఎలా తగ్గించుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చాలా మందిలో ఇప్పుడు ప్రజెంట్ చిన్న నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిలో రక్తహీనత చూస్తున్నాం. అవును. అసలు ఈ ప్రాబ్లం రావడానికి గల కారణాలు ఏమంటారు? సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న పిల్లల్లోనైతే ఏదైనా ఫుడ్ తినాలంటే ప్రతిదానికి కూడా అలగడమే. ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, ఏది తినాలన్నా కూడా వాళ్ళకి పెట్టలేకపోతున్నాం. అస్సలు తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు. క్యారేజ్ పెట్టి పంపించినా కూడా ఒకవేళ వాళ్ళకి తెలియకుండా ఏమైనా తయారు చేసి పెట్టినా కూడా వాళ్ళు దాన్ని ఏమి తినటం లేదు, తీసుకొచ్చేస్తున్నారు వెనక్కి. సో ఎందుకంటే నచ్చలేదు, ఈ రెసిపీ నచ్చలేదు, ఆ రెసిపీ నచ్చలేదు అని అవాయిడ్ చేసేస్తున్నారు. సో కావలసిన పిల్లలు ఫస్ట్ మనం ఎవరికి మనం ఇవ్వాలి? రక్తహీనతని తగ్గించడానికి, ఈ రక్తాన్ని ఇంప్రూవ్ చేసి మంచి ఎదుగుదలకి కావాలంటే మనం ఏజ్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా మంచి ఒక రకమైన ఫుడ్ అంతా కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ని మనం వాళ్ళకి అందించాలి. అలా కాకుండా పిల్లలు తినడం మానేస్తున్నారు. సో అలా అని తల్లిదండ్రులు చాలామంది చాలా రకాలు ఫీల్ అవుతున్నారు. దానికోసం కూడా మనకి చాలా ఉన్నాయి. అయితే పిల్లలకి ఏమి ఇవ్వాలి? ఫ్రూట్స్ పెట్టాలి, ఆకుకూరలు ఎక్కువ పెట్టాలి, తర్వాత తృణధాన్యాలు, పొట్టుతో కూడిన ఏవైతే తృణధాన్యాలు ఉన్నాయో అవన్నీ కూడా పెట్టాలి. ఎందుకు? ఐరన్ చేకూరుతుంది వాటి నుంచి, తర్వాత ప్రోటీన్, మినరల్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫ్యాటీస్, అంటే గుడ్ హెల్తీ ఫ్యాటీస్ కూడా వాళ్ళకి అందుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి. సో వాళ్ళు తినలేదు అని మనం వదిలేయకుండా మనం వాళ్ళ కోసం మంచి మంచి రకాలైన రెసిపీస్ తయారు చేసి పెట్టవచ్చు. ఆకుకూరల్ని రకరకాలుగా తయారు చేయొచ్చు, ఫ్రూట్స్ని సలాడ్గా ఇవ్వచ్చు, ఈ తృణధాన్యాలతో పాయసంలా చేసి ఇవ్వచ్చు. ఇట్లా అన్నీ కూడా మనం వాళ్ళకి అందించవచ్చు. అలాగే ఫిష్ కూడా తినరు చాలామంది. ఫిష్లో కూడా మంచి ఆహార పదార్థాలు ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, ఐకి సంబంధించిన సమస్యల్ని కంట్రోల్ చేసేది ఉంటుంది. అలాగే ఫ్రూట్స్లో ఉంటుంది. సో రక్తహీనతని తగ్గించి మంచి రక్తాన్ని ప్యూరిఫై చేయడానికి ఫ్రూట్స్లో కూడా మనకి గ్రేప్స్ బాగా మంచి ప్యూరిఫై చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనం ఎంతన్నా సరే పిల్లలు తీసుకోవట్లేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఆకుకూరలు ఎక్కువ తినాలంటున్నాం. ఆ ఆకుకూరల్లోని బచ్చల కూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, మునగాకులో ఐరన్ ఎక్కువ ఉంటుంది, పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది. సో తోటకూర కామన్గా అన్ని మినరల్స్, ఖనిజ లవణాలు, మెగ్నీషియం, పొటాషియం ఈ ఆకుకూరలు ఎక్కువ ఉంటాయి. సో మెయిన్గా మనం ఆకుకూరలని మనం పిల్లలకి ఇవ్వాలి. పిల్లలకి ఆకుకూరలు పెడితే వాళ్ళ బోన్స్ మంచి గట్టిగా దృఢంగా కాల్షియం వచ్చి పెయిన్స్ లేకుండా వాళ్ళకి అంటే పడిపోతే ఏదైనా పెయిన్ వచ్చినా కూడా వెంటనే రెడ్యూస్ చేసే గుణం కూడా ఈ ఆకుకూరలో ఉంటుంది. వీటన్నింటినీ మనం పెట్టగలిగితే వాళ్ళు బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎదుగుదల. సో వాళ్ళు ఎదగడానికి ఈ సహకరిస్తూ ఉంటాయి. సో వీటన్నింటిలో నేను ఒక రెసిపీని మనం ఇక్కడ పరిచయం చేయాలనుకుంటున్నాము. సో మీ పర్మిషన్ ఇస్తే మేము ఆ రెసిపీని యాక్చువల్లీ ఏంటంటే రక్తహీనతకు ఈరోజు ఆ రెసిపీని మన ప్రేక్షకుల కోసం ఆ రెమెడీని కూడా చూపిద్దాం మేము. తప్పకుండా అండి. చాలా సింపుల్, అందరికీ దొరికేవి, అందుబాటులో ఉన్నవి 2 ఐటమ్స్ తోటి మనము రిచ్ ఐరన్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్ డి కానీ, కాల్షియం కానీ, మినరల్స్ కానీ అన్నింటినీ కూడా మనం వాళ్ళకి సమృద్ధిగా అందించడానికి ఒక స్నాక్గా కూడా తినొచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. సో ఇక్కడ మనం పెట్టాము ఎగ్స్. సో ఎగ్ అంటే చాలామందికి, కొంతమంది ఎగ్ కూడా తినరు. ఎగ్ వైట్ వద్దు, లేకపోతే ఎగ్ లోపలది వద్దు, బాయిల్ చేస్తే తినము, ఉదయాన్నే గుడ్డు పాలిస్తే తినము అంటారు. సో దీన్ని మనము దీంట్లో ఈ రెసిపీలో కలుపుతూ మనం ఎలా ఇవ్వచ్చు వాళ్ళకి. సో అదొకటి. సో ఇంకొకటి మెయిన్ మనము ఇక్కడ చూస్తున్నాము ఆకుకూరలో నేను తోటకూర తీసుకున్నానండి. మీరు ఏ ఆకుకూరన్నా తీసుకోవచ్చు, పాలకూర, తోటకూర, ఏ ఆకుకూరైనా తీసుకోవచ్చు. వీటిని చిన్నగా తరిగేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాము. సో 2-3 పచ్చిమిరపకాయలు తీసుకొని, సాల్ట్, మన ఇంట్లో ఉన్న అల్లం పేస్టు, కారము, ఆయిల్, వీటితోటి మనము రెసిపీని తయారు చేసుకోవాలి. ఎలాగంటే ఫస్ట్ మనకు తెలిసిందే, ఆడవాళ్ళందరూ వండుకుంటాం, మీ అందరికీ చెప్తున్నారా అని మీరు అనుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, తోటకూరని శుభ్రంగా కడిగి అంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మనం అందరం చేస్తూ ఉంటాము. కట్ చేసిన తర్వాత ఆకుకూరలు కడుగుతూ ఉంటాం. అలా కాదు, ముందుగానే కడిగి పెట్టుకొని దానికి కావాల్సినన్ని కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా అప్పుడు కట్ చేయాలి.
కట్ చేసిన తర్వాత కడగకూడదు. ఎందుకంటే ఆ రసం ఏదైతే వస్తుందో దాంట్లో చాలా విటమిన్స్, మినరల్స్, ఐరన్ డెఫిషియన్సీకి దూరం చేసేవన్నీ కూడా మనకి అందులో దొరుకుతాయి. ఓకే మేడం. ఏమిటి సో వాటన్నింటినీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, ఇక్కడ 4 గుడ్లు తీసుకున్నాను. సో ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత లైట్గా కారం వేసుకోవాలి. ఓకే మేడం. ఈ ఆయిల్ కూడా పెట్టానండి, ముందు ఆయిల్ వేయొద్దా అని మీరు అడగచ్చు. కామన్గా మీకు వండే తీరి తెలుసు కాబట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగించి ఈ ఆకుకూర వేసి వేగుతుందనగా ఓకే మేడం. కొంచెం కారం ఉప్పు తగినంత వేసుకుంటూ దగ్గరికి ఏదైతే మగ్గుతుందో ఆ తోటకూర కానీ పాలకూర కానీ మునగాకు కానీ ఏదైనా ఒక ఆకుకూర. ఇక్కడ మళ్ళీ అడుగుతారండి గోంగూర వేయట్లేదు, పుల్లగా ఉంటుంది, గోంగూర చుక్కకూర అవాయిడ్ చేస్తున్నాము. సో ఈ మూడింటిని మనం ఉపయోగించుకొని సో వేగుతున్న తర్వాత దగ్గర ఏదైతే అవుతుందో ఆ టైంలో దీనికి కూడా గుడ్డు కూడా వేస్తే సరిపడినంత కారాన్ని ఉప్పుని వేసుకొని మీరు దాన్ని బాగా కలియబెట్టి దగ్గరగా కొంచెం ఫ్రై లాగా, మరీ నీరులా కాదు, అలాగని బాగా డీప్ ఫ్రై కాకుండా చేసి పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా అది ఉత్తి నోటితో కూడా మీరు తినొచ్చు. ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే ఆకుకూరలు మన శరీరంలోకి వెళ్తాయి, ఈ ఐరన్ డెఫిషియన్సీని మనము కంట్రోల్ చేయొచ్చు. అంటే పెద్దవాళ్ళు కూడా అంటే మనం రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీని పెద్దవాళ్ళు కూడా తినొచ్చు మేడం? పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, అందరూ ఇంటిల్లి పాది తినొచ్చు. సో మేము ఎగ్ తినమండి, ఎగ్లో ఇప్పుడు షుగర్ ఉంటుంది, చాలామందికి షుగర్ ఉంటుంది, సో బీపీ ఉంది, ఒబిసిటీ ఉంది, బాగా హార్ట్ ప్రాబ్లం ఉంది, ఎగ్ లోపలిది తినకూడదు. సో వారంలో ఒకసారి తినడం వల్ల ఏమీ ప్రాబ్లం లేదు. చాలామంది తింటారు ఎక్కువ గుడ్లు, అంటే అలాంటి ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువ గుడ్లు తినకూడదు. వారంలో ఒక గుడ్డుని తినడం వల్ల ప్రాబ్లం ఉండదు, కావాల్సినవి వాళ్ళకి అందుతూ ఉంటాయి. మేడం అంటే మనం ఈ రెమెడీని ఎవ్రీ వీక్ వన్స్ ఒకసారి తింటే సరిపోతుంది? వీక్లీ ట్వైస్ చేసుకున్నా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాకో, డ్యూటీ నుంచి వచ్చాకో, పెద్దవాళ్ళు తర్వాత కాలేజ్ నుంచి వచ్చాకో అప్పటికప్పుడు చేసి చపాతీలో తినొచ్చు. చపాతీలు చేసుకొని చపాతీలో తినొచ్చు, తర్వాత బ్రెడ్ మధ్యలో పెట్టుకొని రోస్ట్ చేసుకొని తినొచ్చు. సో ఇట్లా మనకి అంటే తయారు చేసుకున్న దాన్ని ఏ విధంగా అన్నా మనం తీసుకోవడానికి ప్రయత్నం ఇలా చేస్తే చాలా బాగుంటుంది. రక్తహీనత ప్రాబ్లం నుంచి మనం బయటపడొచ్చు. రక్తహీనత ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. ఓకే మేడం, మన ప్రేక్షకుల కోసం అయితే ఒక మంచి రెసిపీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. రక్తహీనత అంటే మన ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఈ ఫుడ్ని ఇలా తీసుకుంటే రక్తహీనత ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని చెప్పి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.